బడ్జెట్ అనేటటువంటిది మనకి అటు ఎకానమీలోను ఇటు జనరల్ ఎస్సేలోను వీటన్నిటిలోనూ చాలా ఇంపార్టెంట్. అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండింటికీనూ ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో బడ్జెట్ 2021-22 దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మనం ఏ విధంగా వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం బడ్జెట్కి సంబంధించిన జిస్ట్ చూడబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, ఇమేజెస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్లో మీకు ఉంటాయండి, అది ఒకసారి చూసుకోవచ్చు. సరే, బడ్జెట్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయకముందే పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేని ప్లేస్ చేయడం జరిగింది. ఎకనామిక్ సర్వే పార్ట్ 1, పార్ట్ 2 రెండు పార్ట్స్గా ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రెండింటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మనం రికార్డ్ చేస్తున్నాం. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించిన ఎకనామిక్ సర్వే వీడియో జస్ట్ చూడొచ్చు. సరే, మరి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు, ఏంటి, దానికి సంబంధించినటువంటి బేసిక్ విషయాలు అయితే మీకు తెలుసు అనుకుంటున్నాను. అసలు బడ్జెట్ అంటే ఏంటి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఫినాన్స్ బిల్ అంటే ఏంటి, అప్రాప్రియేషన్ బిల్ అంటే ఏంటి, డెఫిసిట్స్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూస్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి, ఇదంతా కూడా బడ్జెట్ అనేటటువంటి చాప్టర్లో బేసిక్స్లో మీరు చదువుకుంటారు. ఒకసారి చూసుకోండి. ఈ వీడియోకి ముందు చూసుంటే ఇంకా బెస్ట్ అనమాట. సరే, మరి మన బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బడ్జెట్ స్పీచ్లో మన ఫినాన్స్ మినిస్టర్ ఇదిగో ఈ ఇయర్ అనేటటువంటిది చాలా మరి డిఫరెంట్ ఇయర్, ఇంతకు ముందుతో పోలిస్తే నెగటివ్ ఎకనామిక్ గ్రోత్ రేటు లాస్ట్ ఇయర్ అంటే 2020-21 ఫినాన్షియల్ ఇయర్లో ఉండింది. దాని నుంచి మరి ఈ సంవత్సరం మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం నెగిటివ్ జోన్లో ఉన్న దాని నుంచి అని చెప్తూ, మరి ఈ ఇయర్ బడ్జెట్ యొక్క 6 ప్రధానమైనటువంటి స్తంభాలు లాంటివి లేదా 6 పిల్లర్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి, హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఎందుకు కోవిడ్-19 కంటెక్స్లో హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఫిజికల్ మరియు ఫినాన్షియల్ క్యాపిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, హ్యూమన్ క్యాపిటల్, ఇన్నోవేషన్, మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నాన్స్, ఇలాగా 6 పిల్లర్స్గా ఈ బడ్జెట్ యొక్క ముఖ్య అంశాలని ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. 6 పిల్లర్స్ అనేవి ఈ బడ్జెట్ అని పరిగణలోకి తీసుకున్నామన్నారు. సరే, మరి ఈ బడ్జెట్కి సంబంధించి జిస్ట్ ఏమి ఇచ్చారు ఇంతకీ, అది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనం గమనించాలి, ఈ జిస్ట్ నేను 2 సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒకటి మనకి బడ్జెట్ అనేటటువంటి మన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాంట్లోనే ఈ జిస్ట్ అనేటటువంటిది ఇది ఇచ్చారు, ఇదొకటి. రెండోది పిఐబి కూడా మనకు తెలుసు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది కూడా గవర్నమెంట్ సోర్సే. సో ఆ రెండింటి నుంచి జిస్ట్ మరియు ఈ హైలైట్స్ని తీసుకోవడం జరిగింది. వీటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇమేజెస్ రూపంలో ఉన్న ఒకసారి అర్థం చేసుకుంటే, ఆ తర్వాత టెక్స్ట్ రూపంలో ఉన్నవి మనం చూద్దాం. రైట్, ఫస్ట్ చూద్దాం. ఇంకొక విషయం, బడ్జెట్లో ఎప్పుడూ కూడా ఇయర్ ఏం చేయబోతామో అన్నది చెప్పే ముందు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అని చెప్తారండి. ఇదిగో లాస్ట్ ఇయర్ దీనికి ఇంత అలొకేట్ చేస్తున్నాము, దీంట్లో ఇంత స్పెండ్ చేశాము, మరి దీనికి కొత్తగా ఈ ఇయర్ ఇంత మనీని అలొకేట్ చేస్తున్నాం, ఈ విధంగా చెప్తారు. రైట్, సో అదొక్కటి మైండ్లో పెట్టుకోవాలి. సరే, మరి ఇక్కడ అసలు బడ్జెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో ఏమేం చెప్పారో గమనిద్దాం. ఇదిగో రెసిలియన్స్ ఇన్ ద ఫేస్. రెసిలియన్స్ అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం. కోవిడ్-19 లాంటి పెద్ద హ్యూజ్ క్రైసిస్ వచ్చినా సరే కన్ఫర్మ్డ్ కేసెస్ కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ కంపారిటివ్లీ మన ఇండియాలో తక్కువే ఉన్నాయి అని చెప్తున్నారు. రైట్, మనకి ఫస్ట్ వేవ్ టైంలోనే కేసెస్ కానీ డెత్స్ కానీ బాగా ఉన్నాయి, ఆ తర్వాత స్లోగా తగ్గిపోయినాయి డెత్స్ అనేటటువంటివి. కానీ ఇప్పుడు చూడండి, కన్ఫర్మ్డ్ కేసెస్ అనేటటువంటివి వ్యాక్సిన్ రాకముందు కూడా లాస్ట్ మంత్లో చూసినా సరే కన్ఫర్మ్డ్ కేసెస్ ఇవి తగ్గాయి. సో ఇండియా అనేది రెసిలియన్స్ని చూపించింది అన్నట్టుగా చెప్తున్నారు. రైట్, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క పాయింట్కి కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. మరి చైనాలో లేవు కదా, ఇంకొక దేశం బాగా ఎదుర్కొంది కదా, ఇలాగా ప్రతి ఒక్క పాయింట్కి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మనం ఇక్కడ బడ్జెట్ డాక్యుమెంట్లో ఏమిచ్చారు అది మాత్రమే చూస్తున్నాము. రైట్, నెక్స్ట్ వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ. మనకి ఎకనామిక్ సర్వేలో కూడా దీని గురించైనా మాట్లాడింది. వి షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటే గ్రోత్ అనేటటువంటిది ఇక్కడ గమనించాలి. 2010 నుంచి ఇలా మనం చూస్తే గ్రోత్ అనేటటువంటిది సడన్గా పడిపోయింది, కానీ మళ్ళీ 2020 ఎండింగ్కి 2021 ఇప్పుడు మార్చ్ ఆ టైం కల్లా
మళ్ళీ గ్రోత్ అనేది మొదలైంది. అంటే సడన్గా డిప్ పడిపోవడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఈ టైప్ ఆఫ్ ఎకనామిక్ రికవరీని వీ షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటాం. సో వీ షేప్డ్ రికవరీ ఉంది. ఏ విధంగా చెప్తున్నాం? ఇదిగో ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది దీన్ని రిలీజ్ చేస్తుందండి. సో దీని డేటా ప్రకారం చూస్తే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బాగా నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయి స్లోగా పెరుగుతూ వస్తూ ఉంది. సో ఇది కూడా మనకి వీ షేప్డ్ రికవరీని సూచిస్తుంది. ఇన్ఫ్లేషన్ కూడా మరి ఎప్పుడైతే లాక్డౌన్లో విధించామో పెరగడం జరిగింది, మళ్ళీ స్లోగా ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడం, ఇటు ఐఐపి అనేటటువంటిది బెటర్గా గ్రో అవుతూ ఉండడం, ఇవి కొన్ని సూచికలు ఎకానమీ ఫాస్ట్గా రికవర్ అవుతుంది అన్నదానికి అది ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ టైంలో క్రైసిస్ వచ్చినటువంటి టైంలో మరి గవర్నమెంట్ అనేటటువంటి తీసుకొని వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేటటువంటిది ఒక ఫిస్కల్ స్టిమ్యులస్ అన్నమాట. అంటే ఎక్కువ మనీని గవర్నమెంట్ స్పెండ్ చేయడం ద్వారా ఎకానమీలో డిమాండ్ పెంచడము. సో లేదా ట్యాక్సెస్ని తగ్గించి ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉంటే దాని ద్వారా డిమాండ్ పెరగడము, ఆర్థిక ఉద్దీపన అంట. సో ఓవరాల్గా ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఫిస్కల్ స్టిమ్యులస్ని ప్రొవైడ్ చేశాం కదా, అది ఓవరాల్గా 9% సెంట్రల్ గవర్నమెంట్. మరి ఆర్బీఐ మరియు గవర్నమెంట్ రెండు కలిపి ప్రొవైడ్ చేసిన ఫిస్కల్ స్టిమ్యులస్ 15%. అంటే ఆర్బీఐ కూడా ఫిస్కల్ స్టిమ్యులస్ ఇస్తుందా అంటే, ఆర్బీఐ అనేటటువంటిది ఇంట్రెస్ట్ రేట్స్ని పాలసీ రేట్స్ అంట. సో ఈ పాలసీ రేట్స్ని తక్కువలో ఉంచడము, వివిధ రకాలైనటువంటి మనీ సప్లై మెజర్స్ని తీసుకోవడం ద్వారా మానిటరీ ఈజింగ్ లేదా అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటామండి. సో ఈ మానిటరీ ఈజింగ్ వీటి ద్వారా మనీ సర్క్యులేషన్ అనేటటువంటిది పెంచడం జరిగింది. సో అందుకని మనం దాన్ని మానిటరీ ఈజింగ్ అంటున్నాం. 9% ఆఫ్ జీడిపి ఇక్కడ ఓన్లీ ఈ ఆత్మనిర్భర్ అభియాన్ అయితే, గవర్నమెంట్ మరియు ఆర్బీఐ కలిస్తే ఓవరాల్గా 15% జీడిపి వరకు ఆత్మనిర్భర్ అభియాన్ ఈ ఓవరాల్గా స్టిమ్యులస్ ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ అనేటటువంటిది కొన్ని రకాల రిఫార్మ్స్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో తీసుకొని రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క ఇమేజ్ కనుక మనం గమనించి చూస్తే ఆత్మనిర్భర్ యొక్క సమ్మరీ మొత్తం దీంట్లోనే ఉంటుంది, రైట్? సో దీన్ని ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. గవర్నమెంట్ అనేటటువంటిది ఆత్మనిర్భర్ కింద ఏ రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది? స్టేట్స్ 3% మాత్రమే వాళ్ళ యొక్క గ్రాస్ డొమెస్టిక్ స్టేట్ ప్రోడక్ట్లో బారో చేసుకోగలవు. ఆ 3%ని 5%కి పెంచుతూ, కానీ పెంచేటప్పుడు మేము కొన్ని కండిషన్స్ పెడతాము, కొన్ని రిఫార్మ్స్ మీరు తీసుకొని రావాలి ఈ స్టేట్ లెవెల్లో, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సబ్సిడీస్ కానీ ఇలాగ రకరకాల ఏరియాస్ చెప్పి వీటిలో కనుక మీరు పర్ఫామ్ చేస్తేనే మీ యొక్క బారోయింగ్ లిమిట్ని 3% నుంచి 5%కి అనుమతిస్తాము అని చెప్పారు. రెండోది, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో ప్రైవేటైజేషన్ అనేటటువంటిది మొదలుపెట్టారు. ఎనర్జీ సెక్టార్లో వచ్చేటప్పటికి డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి లిక్విడిటీ సపోర్ట్ కల్పించారు. రెగ్యులేటరీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎలిమినేషన్, వాటిని తగ్గించడము. కోల్ మైనింగ్లో ప్రైవేట్ సెక్టార్ని అలో చేయడము. ఇంతకుముందు ప్రైవేట్ సెక్టార్ అలో ఉండేది, కానీ వాళ్ళు ఏదైనా మైనింగ్ చేస్తే కోల్ మైనింగ్ వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి పర్పస్కే వాడాలి, దాన్ని క్యాప్టివ్ మైనింగ్ అనేవాళ్ళం. సో ఆ క్యాప్టివ్ మైనింగ్ నుంచి ప్రైవేట్ సెక్టార్ మైనింగ్కి ఇప్పుడు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. క్రాస్ సబ్సిడీ అంటే ఏంటి? అగ్రికల్చర్కి ఏమో లేదా హౌస్ హోల్డ్ సెక్టార్కి చాలా తక్కువ యూనిట్ రేట్కి పవర్ సప్లై చేసి ఇండస్ట్రీస్కి వీటికి ఎక్కువ రేట్కి సప్లై చేయడం, దాన్ని క్రాస్ సబ్సిడైజేషన్ అది తగ్గించడము. అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ సెక్టార్ వీటికి వచ్చేటప్పటికి కొల్లేటరల్ ఫ్రీ, ఏ విధమైనటువంటి ఆస్తి కానీ ఏమీ పెట్టకుండా, కొల్లేటరల్ అనేది ఏమీ లేకుండా వాటికి లోన్స్ అనేటటువంటిది ఇవ్వడము. ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఫండింగ్ చేసేందుకు ఒక ఇన్స్టిట్యూషన్ లాంటివి తీసుకొని రావడము. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణి యోజన, సో దీన్ని తీసుకొని వచ్చి దీని కింద ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము. సబార్డినేటెడ్ డెట్, ఆల్రెడీ తీసుకున్న డెట్కి ఇంకా అడిషనల్గా డెట్ తీసుకున్న లాంటి ప్రొవిజన్స్ని బ్యాంక్ను ఇప్పించడము. గ్లోబల్ టెండర్స్, ఏవైతే కొన్ని వస్తువుల్ని కొనుక్కోవడానికి గ్లోబల్ టెండర్స్ 200 కోట్ల రూపాయలు అయితే వాటిని గ్లోబల్ కంపెనీస్ నుంచి కొనుక్కోకుండా డొమెస్టిక్ కంపెనీస్ నుంచే కొనుక్కునేలాగా మెజర్స్ తీసుకోవడము. ఎంఎస్ఎంఈ చట్టంలో మార్పు తీసుకొని వచ్చి ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ని మార్చడము. అదే సోషల్ సెక్టర్, ఇవంతా ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఏమేమి మెజర్స్ తీసుకున్నారండి. అదే
సోషల్ సెక్టార్ కిందకి వచ్చేటప్పటికి నేషనల్ డిజిటల్ హెల్త్ పాలసీ అనేది తీసుకొచ్చారా, అది తీసుకొని రావడము. అడిషనల్ అలొకేషన్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి ఇచ్చి ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉపాధి కల్పించడము. ఈ విద్య అనేటటువంటిది తీసుకొని రావడము. నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అనేటటువంటి మిషన్ని తీసుకొని రావడము, ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో అండి. నెక్స్ట్ మైగ్రెంట్ వర్కర్స్ కోసం అని చెప్పేసి 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టడము. ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్ సప్లై అనేటటువంటిది వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే మైగ్రేట్ అయ్యి ఉన్నారో అక్కడ అందే విధంగా చూడడము. అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి కన్సెషనల్ క్రెడిట్, అడిషనల్ క్రెడిట్ అనేటువంటిది ఫార్మర్స్కి అవైలబుల్ ఉండేలాగా చూడడము. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే గోడౌన్స్, వేర్ హౌసెస్ వీటిని బిల్డ్ చేయడానికి కోసం సపరేట్ ఫండ్. ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫార్మర్స్కి ఇచ్చేలాగా బ్యాంక్స్ని నడ్జ్ అంటే ఒప్పించడము. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఫండ్ని తీసుకొని రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము. మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి అమెండ్మెంట్స్ చేయడము, వివిధ రకాలైనటువంటి అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిఫార్మ్స్ తీసుకొని రావడము. కోర్స్ ఇవి కొంత ప్రొటెస్ట్లు, కాంట్రవర్సీకి దారితీశాయి, అవునా? ఇవే కాకుండా ఇంకా స్పేస్ సెక్టార్లో, పోర్ట్ సెక్టార్లో అలా రకరకాల ఏరియాస్లో మెజర్స్ తీసుకున్నారండి. బట్ ఇవి మేజర్ మెజర్స్గా ఆత్మనిర్భర్ అభియాన్ కింద మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇవన్నీ మేము తీసుకున్నటువంటి మేజర్ మెజర్స్ అని చెప్పారు. మరి హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్ కదా, దానికోసం హెల్త్ కేర్ని హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండాలి అన్నారు. ఏ విధంగా హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి? హెల్త్ కేర్కి 3 డైమెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్ అంటే రాకుండా ముందు జాగ్రత్త పడ్డం, డైట్ కానీ, ఫుడ్ కానీ, లేదా ఎక్సర్సైజ్ కానీ వాటి ద్వారా. క్యూరేటివ్ వచ్చిన తర్వాత క్యూర్ చేయడం. వెల్ బీయింగ్ ముందు నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ వీటన్నిటిలో మరి వెల్ బీయింగ్ అనేటటువంటి చూడటం, ఫిజికల్ మెంటల్ వెల్ బీయింగ్ అనేటటువంటిది ఉండడం. సో ఇది అప్రోచ్గా హెల్త్ అనేటటువంటి హోలిస్టిక్గా చూడాలి. దానికోసం బడ్జెట్లో కూడా అలొకేషన్స్ పెంచారు. దీనికోసం కొత్తగా తీసుకొని వస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి? ఆల్రెడీ మనకి పోషణ్ అభియాన్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఉంది. దీన్నే మనం నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటాం, అవునా? ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనేది ఉంది. దాన్ని సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ఈ రెండింటినీ కలిపి పోషణ్ అభియాన్ 2 లేదా మిషన్ పోషణ్ 2.0 అన్నది ఇయర్ తీసుకొని వస్తాము అని చెప్పడం జరిగింది. ఓవరాల్గా 64,000 కోట్ల రూపాయలతో 6 సంవత్సరాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి సపోర్ట్ ఇస్తాం. మనకి ఆయుష్మాన్ భారత్ కింద 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇది ఇన్సూరెన్స్. అది కాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో వీటికి హ్యూజ్ స్కేల్లో సపోర్ట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇంకా చూడాలి, ఇదిగో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ కేర్ ల్యాబ్స్, ఇదిగో ఇక్కడ గమనించాలి. దేని కింద ఇవంతా? ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన అనేది తీసుకొని వస్తామంటున్నారు. దాని కింద ఇంత అమౌంట్ అనేటటువంటిది అలొకేట్ చేస్తూ ఇంటిగ్రేటెడ్గా పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. క్రిటికల్ అంటే ఎమర్జెన్సీ బ్లాక్స్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడము. నేషనల్ కమ్యూనికబుల్ డిసీజ్ సెంటర్, సో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం, బ్రాంచెస్ అవన్నీ పెంచడము. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ని తీసుకొని రావడం. ఆల్రెడీ మనకి నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఉందండి. ఈ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏంటి? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అని 2 ఉన్నాయి. వీటికి అడిషనల్గా ఓవరాల్గా హెల్త్ సెక్టార్ యొక్క క్వాంటిటీ సర్వీసెస్ పెంచేందుకోసం ఇది కొత్త స్కీమ్, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన అనేది తీసుకొని వస్తామన్నారు. నెక్స్ట్ ఇంకా గమనించండి, హెల్త్ కేర్కి సంబంధించి ఇంకేం ఇనిషియేటివ్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇది ఇంపార్టెంట్. నిమోనియాకి సంబంధించి వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇంతకుముందే, కానీ అవన్నీ విదేశాల్లో తయారు చేసినవి. ఇది మన ఇండిజినస్గా తయారు చేయబడినటువంటి వాటిని దీన్ని కంట్రీ మొత్తంలో కొన్ని స్టేట్స్లోనే ఇప్పుడు పైలట్ బేసిస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అన్ని స్టేట్స్లోనూ ఇస్తాము. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో 5 years లోపల ఉన్నటువంటి వాళ్ళలో మరణాల సంఖ్య దీనివల్లనే ఎక్కువగా ఉంది. సో దాన్ని తగ్గిస్తాము. 35,000 కోట్ల రూపాయలని కోవిడ్ వ్యాక్సిన్ బడ్జెట్, కోవిడ్ వ్యాక్సిన్ కొనుక్కోవాలి కదా, గవర్నమెంట్ ఫ్రీగా రావు, దానికోసం బడ్జెట్కి ఇస్తాము అని చెప్పడం జరిగింది. చూడండి, హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ని హ్యూజ్గా పెంచడం జరిగింది. 2014-15లో 1.2% జీడిపిలో 1.2% ఉండగా దాన్ని ఇప్పుడు 1.8% పెంచడం జరిగింది. మరి నేషనల్ హెల్త్ పాలసీ 2017 యొక్క గోల్ ఏంటి? ఈ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ని 3%కి పెంచాలి.
జీడిపిలో 3%కి పెంచాలి, అప్పుడే హెల్త్ కేర్కి సంబంధించి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తాం. ఎకనామిక్ సర్వేలో గుర్తుందా? ప్రస్తుతానికి ఇండియాలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎంత? 65%గా ఉంది. ప్రజల జేబుల్లోంచి 65% ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాన్ని 32% వరకు తగ్గించాలి అంటే ఇది పెంచాలి. దానికి అనుగుణంగా స్లోగా పెంచడం జరిగింది. 2020-21లో బడ్జెటరీ అలొకేషన్స్తో పోలిస్తే 2021-22లో హ్యూజ్ స్కేల్లో పెంచడం జరిగింది. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్ అనేది తీసుకుని వచ్చి నంబర్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ సంఖ్యను పెంచుతామన్నారు. అంటే ఓవరాల్గా హెల్త్ కేర్కి సంబంధించి ఏమేం మెజర్స్ని ప్రపోజ్ చేశారండి? 3 ఇంపార్టెంట్ విషయాలు ఏమేంటి? ఒకటి, పోషణ్ అభియాన్కి సంబంధించి పోషణ్ అభియాన్ 2 అనేది తీసుకొని వస్తాము అన్నారు. రెండోది, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన. మూడోది, న్యూమోకోకల్ వ్యాక్సిన్ని స్ప్రెడ్ని దాన్ని పెంచుతాము. నాలుగోది, దీనికి జీడిపి బడ్జెట్ని పెంచడం జరిగింది. ఐదోది, నంబర్ ఆఫ్ పీపుల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని పెంచేందుకు ఒక బిల్లు తెస్తాము. ఇవి 5 పాయింట్స్ హెల్త్ కేర్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? ఇండస్ట్రియల్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్కి కానీ జీడిపికి కానీ ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నారు. ఇనిషియల్గా 10 ఏరియాస్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఉండేది. రీసెంట్గానే ఇంకొక 3 ఏరియాస్ని యాడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అట్లా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కంపెనీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రొడక్షన్ ఎంత పెంచింది అనే దాన్ని బట్టి ఆ పెరుగుదల మీద ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ అందిస్తుంది. దానికి గాను సుమారుగా ఇదిగోండి 1.97 లక్షల కోట్లు, అంటే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలని నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద పెడతాము. దానివల్ల ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది గ్రోత్ ఉంటుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వీక్గా ఉంది, దాన్ని పెంచేందుకు ఇది తీసుకొని వచ్చాము అని చెప్పారు. దానికి అంత బడ్జెట్ అలొకేషన్ అన్నారు. నెక్స్ట్ NIP అంటే ఏంటి? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. అది మనకి లాస్ట్ ఇయరే ప్రపోజ్ చేశారు. అవునా? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది లాస్ట్ ఇయరే ప్రపోజ్ చేశారు. దాని కింద 7,400 ప్రాజెక్ట్స్ని ఎక్స్పాండ్ చేస్తాము అని చెప్తున్నారు. అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్, ఇటు ప్రైవేట్ సెక్టార్ అందరూ కలిపి మేము వీటిని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. వాటిలో ఎక్కువ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాము అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. మరి ఏ విధంగా ఓవరాల్గా GVA గ్రాస్ వాల్యూ అడిషన్ ఒక్కొక్క సెక్టార్ది ఉంది? అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఇండస్ట్రీ మరియు సర్వీస్ సెక్టార్ కనుక మనం గమనిస్తూ వెళ్తే మనకు తెలుసు కదా, సర్వీస్ సెక్టార్ అనేది ప్రిడామినెంట్గా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది కాంట్రిబ్యూషన్ టు జీడిపి. సరే, బాగుంది. మరి ఓవరాల్గా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి ఏమేమి మెజర్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది చూడాలండి. మిత్ర అనేటటువంటి స్కీమ్ని తీసుకొని వస్తున్నాము. మరి ఏంటి మిత్ర అంటే ఏంటి? దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? టెక్స్టైల్ సెక్టార్ కోసం అనమాట. టెక్స్టైల్ సెక్టార్స్కి సంబంధించి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపరల్. సో ఇవి ఎందుకని? ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్. టెక్స్టైల్ సెక్టార్ అనేది ఎక్కువ ఎంప్లాయ్మెంట్కి, ఎక్స్పోర్ట్స్కి, రెండింటికి ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడం కోసం మిత్ర అనేటటువంటి స్కీమ్ని తీసుకొని వస్తున్నాం. ఈ విధంగా 7 టెక్స్టైల్ పార్క్స్ని వచ్చే 3 సంవత్సరాల్లో తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పర్ డే నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ 28 కిలోమీటర్స్ రోడ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది చేయడం జరిగింది. సో అది లాస్ట్ ఇయర్ కొంత తగ్గడం, ఈ ఇయర్ అయితే కొంత తక్కువే ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా నేషనల్ హైవేస్ వీటిలో చాలా పురోగతిని సాధించాం. అది కాకుండా కొత్తగా అనౌన్స్ చేసిన ప్లాన్ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, నేషనల్ రైల్ ప్లాన్. ఇదేం చెప్తుంది? రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది. 2030 కల్లా దాంట్లో ఉన్న ఇన్అడిక్వసీస్ని తగ్గించాలి. ఇదిగోండి ట్రాఫిక్ రిక్వైర్మెంట్స్ 2050 వరకు, ఇంకా 2050 వరకు సరిపోయేలాగా అంత హ్యూజ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రైల్వేస్లో బిల్డ్ చేయాలి. దాంతోపాటు ఫ్రైట్ కారిడార్స్, మనకి వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని రీసెంట్గానే మనకి ఇవి కూడా న్యూస్లో ఉన్నాయి. సో వీటన్నిటి మీద డెవలప్మెంట్ అనేటటువంటి చేస్తాము. ఇదిగోండి ఓవరాల్గా రైల్వేస్ అనేటటువంటిది ఫ్రైట్ అంటే ఏంటి? గూడ్స్ తరలింపులో 27%గానే దాని పర్సంటేజ్ ఉంది. చాలా వరకు రోడ్డు ద్వారానే తరలిస్తున్నారు. దాన్ని 45%కి పెంచేలాగా నేషనల్ రైల్ ప్లాన్ ఒకటి ఫ్రైట్ కారిడార్స్ని ఎక్స్టెండ్ చేయడము,
రెండు, ఓవరాల్గా రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అడిక్వేట్గా బిల్డ్ చేయడము, దానికోసం దీన్ని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పారు. అంటే ఓవరాల్గా ఈ ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి ఏమేమి మెజర్స్ ప్రపోజ్ చేసినట్టండి. సరే, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి ఇంకేమన్నా మెజర్స్ ఉన్నాయని చూద్దామా. గమనించాలి, ఇందాక నేషనల్ రైల్ ప్లాన్ అన్నామా, దాంట్లో 100% ఎలక్ట్రిఫికేషన్, బ్రాడ్ గేజ్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 100% ఎలక్ట్రిఫికేషన్ చేయడము, ఇండిజినస్గా తయారు చేసినటువంటి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని తీసుకొని వచ్చి దాని ద్వారా ట్రైన్ యాక్సిడెంట్స్ని తగ్గించడం, అది రైల్వేస్కి సంబంధించి. మరి ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి చూద్దాం. 139 GW కెపాసిటీని, అడిషనల్ ఎనర్జీ కెపాసిటీని పెంచాలి. 2.8 కోట్ల హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీ సప్లై అనేటటువంటిది, అడిషనల్ ఎలక్ట్రిసిటీ సప్లై ప్రొవైడ్ చేయాలి. రిఫార్మ్ బేస్డ్గా ఉండేటటువంటి రిఫార్మ్స్ బేస్డ్ రిజల్ట్ లింక్డ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటున్నాం, వీటిలో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయాలి. హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సోలార్ మిషన్ అనేటటువంటిది, విండ్, ఇవన్నీ ఎనర్జీస్ ఆల్టర్నేటివ్గా డెవలప్ చేస్తున్నాం. మరి హైడ్రోజన్ ఎనర్జీ అనేటటువంటిది చాలా క్లీన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ, ప్లస్ హైడ్రోజన్ని చాలా ఈజీగా మనం ఉత్పత్తి చేయొచ్చు. మరి దానివల్ల హార్మ్ అనేటటువంటిది ఏమీ తక్కువగా ఉంటుంది, హార్మ్ఫుల్నెస్ తక్కువగా ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీస్ ఆల్రెడీ డెవలప్ అయ్యాయి, అందుకోసం హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ని లాంచ్ చేస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్కి సంబంధించి పీపీపీ మోడల్లో మేజర్ పోర్ట్స్ని డెవలప్ చేస్తాం. ఆల్రెడీ మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్ అనేటటువంటిది పెండింగ్లో ఉంది, కానీ ప్రపోజ్ చేస్తున్నారు. సో పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మేజర్ పోర్ట్స్లో డెవలప్మెంట్స్ చేపడతాము. మర్చెంట్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తాం ఇండియా నుంచి. రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రాపింగ్ చేయడము, దాన్ని రీసైకిల్ చేసుకునేటటువంటి కెపాసిటీని డెవలప్ చేసుకుంటాము. అది పోర్ట్స్ షిప్పింగ్కి సంబంధించి. మరి లాజిస్టిక్స్కి సంబంధించి, లాజిస్టిక్స్ అంటే ఏంటి, అది తయారు చేసిన తర్వాత ప్యాకేజ్ నుంచి డెలివరీ వరకు ఉన్నటువంటి అన్ని స్టెప్స్ని ప్యాకేజింగ్ అంటాం. దాంట్లో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ 54th పొజిషన్లో ఉండేది, ఇది 44th పొజిషన్కి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ అనేది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటటువంటిది ఇస్తుందండి. దాని కింద 54th ర్యాంక్ నుంచి 44th ర్యాంక్ వచ్చింది, అంటే డెవలప్ అయింది, బెటర్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ పిఎన్జి ఆర్ ఎల్పిజికి సంబంధించి ఉజ్వలా స్కీమ్ కింద ఎల్పిజి సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఇంకొక 1 కోటి మందికి సప్లై అయ్యేలాగా చేస్తాము అని చెప్తున్నారు. 100కు పైగా డిస్ట్రిక్ట్స్ని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, మనకి న్యాచురల్ గ్యాస్ అనేటటువంటి దాన్ని పైప్ లైన్స్ ద్వారా కనెక్ట్ చేస్తామండి. ఇలాగా సిలిండర్స్ కాకుండా డైరెక్ట్గా పైప్ లైన్స్ ద్వారా కనెక్ట్ చేయడం, ఆ పైప్ లైన్ కనెక్షన్ అనేటటువంటిది 100కు పైగా డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇండిపెండెంట్గా గ్యాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆపరేటర్ని సెటప్ చేస్తాము అని చెప్తున్నారు. అది కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, లార్జ్ స్కేల్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్లో కావాలి, దానికి లోన్స్ అనేవి ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండాలి. దానికోసం డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వెరీ ఇంపార్టెంట్, డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి తీసుకొని వస్తాము. అది లాంగ్ టర్మ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైతే కావాలో దాన్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, అంటే ఏవైతే ఆల్రెడీ బిల్డ్ చేసినటువంటి ఉంటాయో వాటిని మానిటైజ్ చేయడం, వాటిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేడియం ఉందండి, దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కూడా యూజ్ చేసుకునేలాగా ఇవ్వడం, దాని నుంచి వచ్చినటువంటి మనీతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోవడం, అట్లా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. రైట్, మరి ఓవరాల్గా ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి రైల్వేస్లో ఏం ప్రపోజ్ చేశారు, ఇవన్నీ గుర్తున్నట్టేనా? ఒకసారి రాసేద్దామా ఇక్కడకటగా. రైట్, ఇవేనా మనం ఇందాక నుంచి చదువుకుంది? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, మిత్రా స్కీమ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్, నేషనల్ రైల్ ప్లాన్, హైడ్రోజన్ ఎనర్జీ మిషన్, పీపీపీ మేజర్ ప్రాజెక్ట్స్లో ఉజ్వలా స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడము, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ తీసుకొని రావడం, ఇవే కదా అండి ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం ఇందాక నుంచి చదువుకుంది. సరే, నెక్స్ట్ ఏరియా దేని గురించి చెప్పడం జరిగింది బడ్జెట్లో, అర్బన్ డెవలప్మెంట్.
మరి అర్బన్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనకి జల్ జీవన్ మిషన్ అనేది ఉంది, అవునా? కానీ జల్ జీవన్ మిషన్ అనేటటువంటి దేనికి సంబంధించింది? అది రూరల్ ఏరియాస్కి. జల్ జీవన్ మిషన్ యొక్క పాత పేరు నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ అన్నమాట. ఈ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ని జల్ జీవన్ మిషన్గా పేరు మార్చాం అంతే. సో ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది కదా, అందుకని చెప్పేసి అర్బన్ కాంపోనెంట్ని కూడా జల్ జీవన్ మిషన్ కింద తీసుకొని వచ్చారు. ఈ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ ఏమో జల్ జీవన్ మిషన్ రూరల్ అని, అర్బన్ ఏరియాస్కి సంబంధించిన దాన్నేమో జల్ జీవన్ మిషన్ అర్బన్ అని పిలుస్తాము. అర్బన్ లోకల్ బాడీస్ అన్నిట్లోనూ యూనివర్సల్గా వాటర్ సప్లై చేయాలి. సో అది కొత్త స్కీమ్. రెండవది అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద కొంత బడ్జెటరీ అవుట్లైన్ పెంచి 5 ఇయర్స్లో మరి క్లీన్లీనెస్ని పెంచుతామని చెప్తున్నారు. ఎయిర్ పొల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా హ్యూజ్ ఇష్యూ. దానికోసం 62 అర్బన్ సెంటర్స్లో ఎయిర్ పొల్యూషన్ని ట్రాక్ చేసి మానిటర్ చేసేందుకు గాను బడ్జెట్ అలొకేషన్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ పాలసీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో గ్రీన్ ట్యాక్స్ అనేది చదువుకున్నాం. గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి? 15 సంవత్సరాలు పైబడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చేటటువంటి ఎయిర్ పొల్యూటెంట్స్ ఎక్కువ ఉంటాయి. మరి వాటి మీద ట్యాక్స్ వేస్తాము అని చెప్పాం. దాని బదులు వాటిని కనుక సేల్ చేస్తే మరి ఆ వచ్చిన వెహికల్స్ని ఏం చేయాలి? స్క్రాప్ చేయాలి. సో స్క్రాపింగ్కి స్క్రాప్ పాలసీ అనేటటువంటిది, దానంతా మళ్ళీ రీసైకిల్ చేసుకొని స్క్రాప్ని వాడుకోవడం. సో దానికోసం ఒక మిషన్ని ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఇన్నోవేటివ్ పీపీపీ మోడల్స్ని ప్రమోట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి. సో దానికోసం అది తీసుకొని వస్తూ ఉన్నారు. మెట్రో లైట్, మెట్రో నియో ఇలాంటివి చిన్న చిన్న సిటీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సిటీస్ హైదరాబాద్ ఇలాంటి వాటిలో మెట్రో ఉంది, కానీ చిన్న చిన్న సిటీస్లో అంత లార్జ్ స్కేల్ మెట్రో లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఎకనామికల్లీ రెమ్యునబుల్ కాదు. సో అలాంటి వాటి కోసం మెట్రో లైట్, మెట్రో నియో వీటిని అర్బన్ మొబిలిటీ కోసం వీటిని తీసుకొని వస్తాము అని చెప్తున్నారు. రైట్, మరి అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏమేమి మెజర్స్ తీసుకున్నారో ఒకసారి చూసేద్దామా? లిస్ట్ టకటక మనం ఒక్కొక్క ఏరియా గురించి చదువుకునే టకటక లిస్ట్ గుర్తు తెచ్చేసుకున్నామని మర్చిపోం. ఇది ఒకటోది జల్ జీవన్ మిషన్ అర్బన్ అన్నారు. రెండవది వాలంటరీ స్క్రాపింగ్ పాలసీ, మిగిలినవి ఈ మధ్యలో ఉన్నవి ఆల్రెడీ ఉన్న వాటికి ఎక్స్టెండ్ చేయడం అంతే, అందుకని రాసుకోవట్లా. మూడవది ఈ మెట్రో లైట్ మరియు మెట్రో నియో అనేది తీసుకొని రావడం. ఓకే, డన్, అది అర్బన్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏరియా ఫినాన్షియల్ రిఫార్మ్స్. ఫినాన్షియల్ సెక్టార్లో రిఫార్మ్స్ ఏమేమి ప్రపోజ్ చేశారు ఈ బడ్జెట్లో చూద్దాం. ఓవరాల్గా మనకి ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది అని చూస్తే, ఈ కోవిడ్-19 రాగా ఫస్ట్ క్వార్టర్లో ఏమో పడిపోయింది, తర్వాత పెరుగుతూ వస్తుంది. జీడిపికి నెట్ ఎఫ్డిఐ టు జీడిపి రేషియో పెరుగుతూ వస్తుంది. జీడిపితో పోలిస్తే ఎఫ్డిఐ రావడం పెరుగుతూ వస్తుంది. సో ఇలాంటి కంటెక్స్లో ఫైనాన్షియల్ సెక్టార్లో రిఫార్మ్స్ కోసం ఇదిగో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఒక సింగిల్ సెక్యూరిటీ మార్కెట్స్ కోడ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది 2022 కల్లా. ఇదిగో గిఫ్ట్ సిటీ, గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్ ఫినాన్షియల్ సిటీని వరల్డ్ క్లాస్ ఫినాన్షియల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతాము అని చెప్పడం జరిగింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్పొరేట్స్ ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వచ్చి ఎందుకు అప్పు తీసుకోవాలి? వాళ్ళ యొక్క బాండ్స్ రిలీజ్ చేసుకోవచ్చు కదా, సిపి అంటారు, కమర్షియల్ పేపర్ అని ఇలా పిలుస్తాం. వీటిని రిలీజ్ చేసుకోవచ్చు కదా, కానీ దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ఫ్రేమ్వర్క్ కానీ గైడ్లైన్స్ కానీ ఇవి లేకపోవడము, అవేర్నెస్ కానీ ఇవి లేకపోవడం వల్ల కార్పొరేట్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేసుకోలేక ప్రతిసారి బ్యాంక్స్కి వస్తున్నాయి. బాండ్స్ అనేటటువంటివి ఈక్విటీ మార్కెట్ అవుతుంది వాటికి, ఇది డెట్ మార్కెట్ అవుతుంది బ్యాంక్స్ దగ్గరికి వస్తే. సో అలా కాకుండా ఈక్విటీ మార్కెట్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం కార్పొరేట్ బాండ్ మార్కెట్కి ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ తీసుకొని వస్తాము అని చెప్తున్నారు. సెబీ అనేటటువంటిది ఏదైతే రెగ్యులేటర్గా ఉందో సెక్యూరిటీస్ మార్కెట్కి, అది కమోడిటీ మార్కెట్కి సంబంధించినటువంటి వేర్ హౌస్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ. వేర్ హౌస్ అంటే ఏంటి? ఇప్పుడు కమోడిటీ మార్కెట్లో మేము ఈ టైంకి ఇది కొనుక్కుంటా ఉన్నారండి, దాన్ని వేర్ హౌస్లో స్టోర్ చేయాలి కదా, దాన్ని వేర్ హౌస్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనేటివి ఉండాలి, దాన్ని కూడా రెగ్యులేట్ చేసేందుకు. సో సెబీ అనేటటువంటి దానికి ఆ రెగ్యులేటరీ వర్క్ అనేది అప్పగించాలి అన్నది. నెక్స్ట్ ఇన్వెస్టార్ చార్టర్, అంటే ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఇన్వెస్టార్స్కి ఏమేమి హక్కులు ఉంటాయి ఏంటి, మీ యొక్క రైట్స్ని ఏ విధంగా కాపాడుతామని చెప్పే విధంగా ఇన్వెస్టార్ చార్టర్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ చట్టంని అమెండ్ చేసి ఎఫ్డిఐ లిమిట్ని పెంచడం. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్డిఐ లిమిట్ ఎంత?
49%. ఆ 49% నుంచి 74%కి ఇంక్రీజ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ మరియు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వీటిని తీసుకొని వస్తాము అని చెప్తున్నారు. అంటే లోన్స్ ఏవైతే ఎన్పిఎస్ సరిగా పర్ఫామ్ చేయట్లేదో వాటిని అడ్రస్ చేయడం కోసం, ఇది ఎన్పిఏ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కోసం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని తీసుకొని వస్తామని ప్రపోజ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ అంటే రేషనలైజ్డ్గా సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ అనేది తీసుకొని వస్తాము. అన్ని సెక్యూరిటీస్ మార్కెట్స్లోనూ ఫాలో అవ్వాల్సిన జనరల్ గైడ్ లైన్స్ లాంటివి. గుజరాత్ ఫినాన్షియల్ టెక్ సెంటర్ని ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ హబ్గా మారుస్తాము. కార్పొరేట్ బాండ్ మార్కెట్ని స్ట్రెంగ్తెన్ చేస్తాము. సెబీని వేర్ హౌస్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఫంక్షన్స్ దానికి ఇస్తాము. ఇన్వెస్టార్ చార్టర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తాము. ఇన్సూరెన్స్ యాక్ట్ని అమెండ్ చేసి దాన్ని 49% నుంచి 74% వరకు ఎఫ్డిఐ పెంచేలాగా చేస్తాము. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మరియు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని తీసుకొని వచ్చి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ఎన్పిఏ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తాము అని చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్స్ ఇవి. నెక్స్ట్ ఏరియా ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత వృద్ధి అంట. దీంట్లో అగ్రికల్చర్, హెల్త్ ఇవన్నీ వస్తాయి, ఎడ్యుకేషన్ ఇవన్నీ. సరే, దీంట్లో ఏం రాస్తున్నారో చూద్దాం. అగ్రికల్చర్కి సంబంధించి ఆల్రెడీ స్వామిత్వ అనేటటువంటి స్కీమ్ని లాస్ట్ ఇయరే అనౌన్స్ చేయడం జరిగింది, పంచాయతీరాజ్ డే రోజున. దీని కింద ఏంటి, ల్యాండ్ సర్వే చేపట్టడం, కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే. ఆ ల్యాండ్ సర్వే అనేటటువంటిది కొన్ని రాష్ట్రాల్లోనే పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశాం కదా, అది అన్ని రాష్ట్రాలకి విస్తరించేలాగా చూస్తాము. ఆపరేషన్ గ్రీన్స్ అంటే ఏంటి, వెజిటేబుల్స్ వీటిని వాటికి ఇచ్చేటటువంటి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ లాంటి దాన్ని 22 పెరిషబుల్ ప్రోడక్ట్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఆపరేషన్ గ్రీన్స్ అనేది వెజిటేబుల్స్ ఇలా కొన్నిటికి మాత్రమే ఉన్నది, అన్నిటికీ 22కి ఎక్స్టెండ్ చేస్తున్నాము. 1000కి పైగా మండీస్ని ఈ నామ్తో, ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్, దీంతో ఇంటిగ్రేట్ చేస్తాము. మార్కెట్ ఇంటిగ్రేషన్ అవుతుంది. మనం కనుక చూస్తే 2010 నుంచి ఇప్పటి వరకు ఎంఎస్పి ధరలు మేము పెంచుతూ వెళ్ళామే కానీ తగ్గించలేదు. ఇప్పుడు గొడవ జరుగుతుంది కదా అండి, సో అందుకోసం ఎంఎస్పి ధరలు మేము పెంచుతూనే వెళ్తున్నాం కానీ తగ్గించట్లేదు అన్నది ఈ పాయింట్ క్లియర్గా బడ్జెట్లో చెప్పారు. సరే, ఫిషరీస్ సెక్టార్కి సంబంధించి ఫిషరీస్ ప్రొడక్షన్ అనేటటువంటిది 2014తో పోలిస్తే చాలా హ్యూజ్ స్కేల్లో పెరగడం జరిగింది. సో ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసేందుకోసం ఫిషరీస్ సెక్టార్ కోసం మోడర్న్ ఫిషింగ్ హార్బర్స్ని సెటప్ చేయడము, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని సెటప్ చేయడము చేస్తాము. దాంతోపాటు మల్టీపర్పస్ సీవీడ్ దేనికి, ఫిషెస్కి ఫుడ్. సో సీవీడ్ పార్క్స్ని సెటప్ చేస్తాము తమిళనాడులో అని చెప్పడం జరిగింది. అగ్రికల్చర్, ఫిషింగ్ సెక్టార్ సంబంధించి. నెక్స్ట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో మైగ్రెంట్ వర్కర్స్ మరియు మైగ్రెంట్ లేబరర్స్కి సంబంధించి ఓవరాల్గా క్యాజువల్ లేబర్ అంటే దినసరి కూలీలు అంటామండి. దినసరి కూలీల సంఖ్య ఎంత ఉంది, రూరల్ ఏరియాస్లో ఉన్న మొత్తం లేబర్లో 29% క్యాజువల్ లేబర్గా ఉంటే అర్బన్ ఏరియాస్లో సుమారుగా 15% క్యాజువల్ లేబర్గా ఉన్నారు. ఓవరాల్గా ఇండియాలో 25% మంది దినసరి కూలీలే అని చెప్తుంది. సరే, ఈ కంటెక్స్లో మరి మైగ్రెంట్ వర్కర్స్కి, లేబరర్స్కి మరి మెజర్స్గా 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అన్ని స్టేట్స్ని దీంట్లో పార్ట్ చేయడము. నెక్స్ట్, గిగ్ వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళందరి కోసం ఒక పోర్టల్, ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ లాంటిది. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని వీళ్ళందరికీ అందేలాగా చేస్తాము ప్లాట్ఫామ్ వర్కర్స్కి. దేని కింద అండి, లేబర్ కోడ్స్ అనేవి తీసుకొని వచ్చారు కదా, ఆ లేబర్ కోడ్స్ కింద అని చెప్తున్నారు. సరే, ఓవరాల్గా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే హెడ్డింగ్ కింద 3 విషయాల గురించి చెప్తున్నారు. ఒకటి అగ్రికల్చర్లో ఇంపార్టెంట్గా ఏమేమి చెప్పారు, క్విక్గా రివిజన్ చేద్దాం. స్వామిత్వ అనేటటువంటి స్కీము, ఇది ల్యాండ్ సర్వే స్కీమ్ అన్నమాట. ల్యాండ్ సర్వే స్కీము దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాం అన్నిట్లో. ఆపరేషన్ గ్రీన్స్ అనేటటువంటిది ఎక్స్టెండ్ చేస్తాము. ఈ నామ్తో వివిధ మండీస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాము. మల్టీపర్పస్ సీవీడ్ పార్క్ అనేది తమిళనాడులో బిల్డ్ చేస్తాము. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేటటువంటిది మైగ్రెంట్ వర్కర్స్కి వీళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా దాన్ని తీసుకొని వస్తున్నాము. ఒక పోర్టల్ని, అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు అనేది డేటా తెలియలేదు కదా మన లాక్డౌన్ టైంలో, పోర్టల్ని తీసుకొని రావడము. సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది బిల్డ్ చేస్తాము. అందరికీ కూడా క్యాజువల్ వర్కర్స్ ఇంతమంది ఉన్నారు, అందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ బిల్డ్ చేసే విధంగా చూస్తాం అంటున్నారు. ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పరంగా బడ్జెట్లో చెప్పిన ప్రొవిజన్స్.
నెక్స్ట్ చూద్దాం, చూడండి హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్కి సంబంధించి ఎడ్యుకేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ గురించి ఏమంటున్నారు? పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రివాంప్ చేయడము, ఎఫెక్టివ్గా అందరికీ అందే విధంగా, ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకి అందే విధంగా చూడడము, కొత్తగా సైనిక్ స్కూల్స్ 100 సైనిక్ స్కూల్స్ని ప్రపోజ్ చేయడము, 750 ఏకలవ్య స్కూల్స్ ట్రైబల్ ఏరియాస్లో స్కూల్స్ అన్నమాట, ఏకలవ్య స్కూల్స్ని తీసుకొని వస్తాము అని చెప్పడము, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో సరైనటువంటి మార్పులు అనేటటువంటివి చేపట్టి గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి చేపట్టేలాగా చూడడము, యూఏఈ, జపాన్ ఇలాంటి కంట్రీస్తో కలిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని చేపట్టడము, ఆ కంట్రీస్లో కూడా రికగ్నిషన్ వచ్చేలాగా, ఆ కంట్రీస్ కూడా రికగ్నైజ్ చేసేలాగా ఆ స్కీమ్స్ని డెవలప్ చేయడము. దాంతోపాటు ఇది ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్. అది కాకుండా ఇన్నోవేషన్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఒక కంట్రీకి ఇన్నోవేషన్ ఇంపార్టెంట్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేటటువంటి దాంట్లో మనకి ఎవరు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్తారండి? డబ్ల్యూఐపిఓ కింద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏదైతే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్, డబ్ల్యూఐపిఓ అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ కింద 48th ర్యాంక్ అనేటటువంటిది రావడం జరిగింది. వెరీ సిగ్నిఫికెంట్. సో దాన్ని ఇంకా బెటర్గా అయ్యేలాగా చేస్తామని చెప్తున్నారు. ఈ కంటెక్స్లో హైయర్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం వెరీ ఇంపార్టెంట్ అండి. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి దాన్ని ఆల్రెడీ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉంది దీని గురించి కదా. సో హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని స్టాండర్డ్ సెట్టింగ్ అనేటటువంటిది, అక్రిడిషన్, రెగ్యులేషన్, ఫండింగ్ అన్నీ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద ఉండేలాగా చూస్తాము. దాంతోపాటు ఎడ్యుకేషన్ సెక్టార్కి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో దాన్ని పెంచేలాగా మెజర్స్ తీసుకోవడం అన్నమాట. చూడండి, ఎడ్యుకేషన్ సెక్టార్కి 2014-15లో ఓవరాల్గా దాని బడ్జెట్ అలొకేషన్ 2.8% జీడిపిలో, ఈ 2020-21 బడ్జెటరీ ఎస్టిమేట్స్ ప్రకారం 3.5%, అంటే ఇంక్రీజ్ అయినట్టేనా అండి? 3.5% అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనం ఎకనామిక్ సర్వేలో మీరు గమనిస్తే ఎకనామిక్ సర్వేలో ఉన్న థీమ్స్ కొన్ని దీంట్లో రిపీట్ అవుతూ వస్తాయి. ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు? R&D అనేది పెంచాలి, దాని రిలేటెడ్గా గవర్నమెంట్ అనేటటువంటిది మనీ స్పెండ్ చేయాలి, దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది, అవునా కాదా? సో అదే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారండి. అవేమేంటి? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, దీనికి నెక్స్ట్ 5 yearsలో 50,000 కోట్ల రూపాయలతో రీసెర్చ్ని ప్రమోట్ చేసేందుకు గాను దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పున్నారు, దానికి మనీ అలొకేట్ చేశారు. నెక్స్ట్ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. సో ఇంటర్నెట్ యాక్సెస్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నాకు ఓన్లీ తెలుగు మాత్రమే అర్థమవుతుంది అనుకుందామండి, కానీ మెటీరియల్ ఇప్పుడు చూడండి, బడ్జెట్ అనేది గవర్నమెంట్ తెలుగులో ఇచ్చిందా? లేదు, ఇంగ్లీష్ మరియు హిందీలో ఒరిజినల్ డాక్యుమెంట్ పబ్లిష్ చేసింది. సో అలాగా ట్రాన్స్లేషన్ వీటిని పెంచేందుకోసం నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ దీన్ని తీసుకొని రావడము. డీప్ ఓషన్ మిషన్, ఇది లాస్ట్ ఇయరే ప్రపోజ్ చేశారు, దానికి ఈ ఇయర్ బడ్జెట్ అలొకేట్ చేశారండి. డీప్ ఓషన్ మిషన్ రీసెర్చ్ మరియు న్యాచురల్ రీసోర్సెస్ కానివ్వండి, వీటన్నిటి కోసం డీప్ ఓషన్ మిషన్ అనేది తీసుకొని వచ్చారు. దాన్ని ఓషన్ ఎక్స్ప్లోరేషన్, ఓషన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం అన్నమాట. దానికి సపరేట్గా బడ్జెట్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది ఈ ఇయర్ బడ్జెట్లో. సో ఓవరాల్గా మరి హ్యూమన్ క్యాపిటల్కి సంబంధించి ఏ విధంగా ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేశారో ఒకసారి చూసేద్దామా? గమనించండి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవైతే ఆల్రెడీ ఉన్న వాటిని రివాంప్ చేస్తాము అన్నారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ని రియలైన్ చేయడము, దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవన్నీ ఫంక్షన్స్ ఇవ్వడము, బడ్జెటరీ అలొకేషన్స్ పెంచడము, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు ట్రాన్స్లేషన్, వీటి కోసం నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్, డీప్ ఓషన్ మిషన్, వీటిని ప్రపోజ్ చేయడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏరియా అసలు ఏ విధంగా ఫిస్కల్ సిచ్యువేషన్ ఉంది అన్నదన్నమాట. ఫిస్కల్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇండియాలో ఏ విధంగా ఉంది అన్నది చూస్తే, ఇదిగో బారోయింగ్ అనేటటువంటిది నార్మల్ సీలింగ్ 3% కదా. సో దాంతో పోలిస్తే ఇదిగో 4% ఆఫ్ జిఎస్డిపిని నెట్ వాళ్ళ యొక్క స్టేట్ జీడిపిలో బారో చేసుకోవచ్చు.
అడిషనల్ బారోయింగ్ 0.5% బారో చేసుకోవాలి అనుకుంటే కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఆ కండిషన్స్ ఏమేంటి? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ లాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడము, అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ఫైనాన్సెస్ని ఆగ్యుమెంట్ చేయడము, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడము, ఇట్లా కొన్ని మెజర్స్ని చెప్పి ఫాలో అవుతేనే ఇది అన్నట్టుగా చెప్పారు. రెండోది ఎన్ఎస్ఎస్ఎఫ్ అనేటటువంటి లోన్స్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. ఫుడ్ సబ్సిడీ కోసం బడ్జెటరీ ప్రొవిజన్స్ దానికి అలొకేట్ చేసే బదులు దానికంటూ లోన్స్ ఇవ్వాలి. ఎఫ్సిఐ అనేటటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీగా ఫినాన్షియల్గా రావాలి అంటున్నారు. ఇంతకీ ఎన్ఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటి? నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్. అంటే దీని నుంచి మనీ తీసుకొని ఎఫ్సిఐ అనేది ఇండిపెండెంట్గా తన ఆపరేషన్స్ తను చేసుకోవాలి బడ్జెట్లో అలొకేట్ చేయడం కంటే అని చెప్పారు. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్. ఓవరాల్గా ఈ ఇయర్ 2021-22లో ఓవరాల్ రెవెన్యూ డెఫిసిట్ అనేటటువంటి దానికి సంబంధించి దాన్ని ఫిల్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తూ ఉంటుంది స్టేట్స్కి. సో ఆ 17 స్టేట్స్కి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్గా 1,18,000 కోట్ల రూపాయలని సుమారుగా అందజేస్తున్నామంటున్నారు. మరి ఇక్కడ ఈ నంబర్స్ చూసేద్దామా? ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో, ఫిజికల్ డెఫిసిట్ ఎక్స్పెండిచర్ ఇవి ఒకసారి గమనిద్దామండి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అనేటటువంటిది 2021-22 దీనికి గాను 6.8% ఉండొచ్చు అని చెప్తున్నారు. మామూలుగా అయితే మనకు ఒక చట్టం ఉందండి, ఎఫ్ఆర్బిఎం చట్టము అని. ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం మనం పెట్టుకున్న గోల్ ఏంటి? 3%, 3% ఆఫ్ జీడిపి పెరగాలి అనుకున్నాం. కానీ ఇదిగోండి 2020-21లో 9.5% ఫిజికల్ డెఫిసిట్ పెరిగింది. ఎందుకనండి? ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, అందుకోసం. అది నెక్స్ట్ ఇయర్ కూడా 6.8% ఉండొచ్చు అన్నది ఇక్కడ చెప్తున్న ఎస్టిమేట్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది అంటే ఇంకా కరోనా టైం కదా అని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ మీద ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేటటువంటి మనీ, దాన్ని ఏం తగ్గించట్లేదు. 5.54% జీడిపిలో మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నాము అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇయర్ బడ్జెట్లో 5.54% అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ చూడండి, ఓవరాల్గా గవర్నమెంట్ యొక్క డెట్ టు జీడిపి రేషియో కనుక గమనించి చూస్తే ఇదిగోండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం గమనించి చూస్తే ఇక్కడ 62% ఇలాగా ఉంటూ సుమారుగా 75% వరకు 74 నుంచి 75% వరకు డెట్ టు జీడిపి రేషియో. అంటే ఓవరాల్గా మనకు ఉన్నటువంటి డెట్ జీడిపి ఎంత జీడిపిలో పర్సంటేజ్ అని చూస్తే 72% వరకు ఉంది. కానీ దాంట్లో ఎక్స్టర్నల్ డెట్ అవుట్ సైడ్ నుంచి మనం తెచ్చుకున్న తక్కువే. గమనించాలండి, డెట్ సర్వీసింగ్ రేషియో అంటే మనం అప్పు తెచ్చుకున్నా ఎంత తిరిగి చెల్లించగలుగుతున్నాము అని చెప్పేసి. సో డెట్ సర్వీసింగ్ రేషియో అనేటటువంటిది డెట్ రేట్స్తో పోలిస్తే యావరేజ్గా ఉండడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం గమనించాలి. అందుకే గవర్నమెంట్ ఎకనామిక్ సర్వేలో మనం చూసుంటే మనం డెట్ తెచ్చుకున్నాం కానీ అది సస్టైనబులా కాదా అని ఒక చాప్టరే ఉంది, మనం దాని గురించి కూడా చదివాం. సస్టైనబుల్ అని ఎందుకు చెప్తున్నారంటే ఇది ఎక్స్టర్నల్ డెట్ తక్కువగా ఉండడం వల్ల అంటున్నారు. సరే, ఓవరాల్గా ఈ 3 పాయింట్స్ దీని కింద గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా స్టాటిస్టిక్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ మళ్ళీ ఒకసారి నీట్గా చూద్దాం. ఇది కొంచెం ఇక్కడ క్లియర్గా లేదు, ఇంకొంచెం క్లారిటీ ఉన్న మ్యాప్స్ ఉన్నాయి, అక్కడ చూద్దాం. సరే, మరి ఈ కంటెక్స్లో ఏ విధంగా ట్యాక్స్ ప్రపోజల్స్ చేయడం జరిగింది అని అంటున్నారు. ట్యాక్స్ ప్రపోజల్స్ అంటే మనకు ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని 2 విధాలుగా ఉంటాయి కదా. ఏ విధంగా ట్యాక్స్ ప్రపోజల్స్ చేశారు అని. మరి ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళ శాతం పెరుగుతూ వచ్చింది. 2014తో పోలిస్తే 2020లో చూడండి 3.3% అలా ఉన్నటువంటి 3.3 కోట్ల మందే ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది సుమారుగా 6.5 కోట్ల మందికి చేరింది. అంటే రెండు రెట్లు పెరిగినట్టే అనుకోవచ్చా మనము? రైట్, చూడండి ట్యాక్స్ అనేటటువంటిది 2 రెట్లు పెరిగినట్టు పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. సరే, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళని కొంతమందిని ఎగ్జామ్ట్ చేయడం జరిగింది. 75 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అది కూడా వాళ్ళ పేరు మీద ఇన్కమ్ వస్తే కాదు, వాళ్ళ పేరు మీద పెన్షన్ కానీ ఉన్న ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే వాళ్ళేం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రీఅసెస్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ ఇదిగో మాకు ఇక్కడ కొద్దిగా డౌట్స్ ఉంది మీరు చెప్తారా అని అడుగుతారనమాట. దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అని అంటారు. సో దాన్ని త్వరగా మళ్ళీ మీరు ఒకసారి చూడండి అని చెప్పేదానికి టైం లిమిట్ని తగ్గించడం జరిగింది.
డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అనేటటువంటి దాన్ని ఒకటి తీసుకొని వచ్చి స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అది రెజల్యూట్ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ అప్పలేట్ ట్రిబ్యునల్ అనేటటువంటిది ఉంది ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 కింద. దాన్ని ఫేస్లెస్ అంతా కూడా డిజిటల్గానే ఆ ట్రిబ్యునల్ పనిచేసేలాగా చేయడము. ఇంకా ఇంపార్టెంట్ చూడండి, వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అంటే ఈ విధంగా అసెస్మెంట్కి పంపించిన వాళ్ళలో కొంతమంది అలా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ని టకటగా క్లియర్ చేసేందుకు గాను వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనే తీసుకొని వచ్చారు. సో దాని ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం పెరిగింది, దాని ద్వారా క్లియర్ అయ్యాయి ట్యాక్స్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో కేసులు అవన్నీ క్లియర్ అవ్వడంతో డబ్బులు వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఇంత ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ చేస్తే ఒక ఆడిటర్ పెట్టుకొని ఇవంతా చూపించాలన్నమాట. సో అలాంటి వాళ్ళు కనుక వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్లో 95% కంటే ఎక్కువ శాతం డిజిటల్గా ట్రాన్సాక్షన్స్ చేస్తే ట్యాక్స్ ఆడిట్ లిమిట్స్ని పెంచుతాము అని చెప్పారు, డిజిటైజేషన్ని ప్రమోట్ చేసేందుకు. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అయినటువంటి ఇన్విట్ మరియు రీట్ వీటిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే టీడీఎస్ నుంచి ఎగ్జంప్షన్ లభిస్తుంది. టీడీఎస్ మనం వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి డివిడెండ్స్ వస్తాయే, దాని మీద టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మామూలుగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, ఆ సంవత్సరం అవ్వకముందే మనల్ని ప్రీ ఫైలింగ్ చేసుకోమంటుంటారు. కార్పొరేట్ ట్యాక్స్ కూడా ప్రీ ఫైలింగ్ అంటుంటారు. అలాగే మరి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఇలాగా అంటే ఏదైనా సెక్యూరిటీస్ కానీ డివిడెండ్స్ కానీ ఏదైనా షేర్స్ కొనుక్కున్నప్పుడు వచ్చే ఇన్కమ్ ఉంటుంది, వాటి మీద కూడా ప్రీ ఫైలింగ్ చేసుకోవచ్చు. మరి ఆ మనీ ఒకవేళ మనకి తిరిగి వచ్చేది ఉంటే తిరిగి వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రీ ఫైలింగ్గా చేసుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే ట్యాక్స్ హాలిడే అంటే కొన్నిసార్లు గవర్నమెంట్స్ అనేవి వివిధ స్కీమ్స్ కింద మీరు 5 సంవత్సరాలు ట్యాక్స్ కట్టాల్సిన అక్కర్లేదు, 7 సంవత్సరాలు ఇట్లా కొన్ని చెప్తారు. సో ట్యాక్స్ హాలిడే అనేటటువంటిది స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి 1 more year ట్యాక్స్ హాలిడేని ఎక్స్టెండ్ చేస్తున్నాము స్టార్టప్ ఎకోసిస్టమ్ని ఎంకరేజ్ చేసేందుకు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఎస్పెషల్గా అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కానీ ఇట్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లోన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి ఇదిగో 1.5 lakh డిడక్షన్ అనేటటువంటిది వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు 1.5 lakhs అడిషనల్ డిడక్షన్ అనేటటువంటిది వాళ్ళు చేసుకోవచ్చు. ఇదిగో మేము ఈ లోన్కి కట్టాము అని చెప్పి దాని మీద వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అక్కర్లేదు అంత అమౌంట్ వరకు అని చెప్తున్నారు. అవి డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఈ బడ్జెట్లో ప్రపోజ్ చేసినవి. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఏమేమి ప్రపోజ్ చేశారు? జిఎస్టీ కలెక్షన్స్ మధ్యలో చాలా పడిపోయినాయి. బట్ డిసెంబర్లో ఇదిగో 1.15 lakh crores అసలు జిఎస్టీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే హయ్యెస్ట్ అమౌంట్ అలా వచ్చింది. సో మళ్ళీ మనము తిరిగి మొదటి పొజిషన్కి వెళ్తాము, వీ షేప్డ్ రికవరీ పాసిబుల్ అవుతుంది. దాంతోపాటు కస్టమ్స్ డ్యూటీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటాం. సో దాన్ని రేషనలైజ్ చేస్తాము. కొన్ని ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి రీసెంట్గా ఐరన్ స్టీల్ ఈ ప్రైసెస్ పెరిగాయి, వాటి వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది వాటి మీద, వాటికి సపోర్ట్ అనేది అందిస్తాము. రా మెటీరియల్స్ ఎస్పెషల్గా మ్యాన్-మేడ్ టెక్స్టైల్స్, హ్యాండ్మేడ్ టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ మీద డ్యూటీస్ అవేమీ లేకుండా వాటిని రేషనలైజ్ చేస్తాము. కస్టమ్స్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తాము. సోలార్ ఇన్వర్టర్స్ కానీ సోలార్ ల్యాంథ్రన్స్ కానీ వాటి మీద డ్యూటీ అనేటటువంటి పెంచుతాం. అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం అనుకోండి, అవి తక్కువ కాస్ట్కి వస్తే మన వాళ్ళ యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. అందుకని ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంచి డొమెస్టిక్ ప్రొడక్షన్కి ఊతం ఇస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంటల్ సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అనేటటువంటి దాన్ని చాలా ఐటమ్స్ మీద ఈ సెస్ అనేది వేస్తాము అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ట్యాక్సేషన్కి సంబంధించి డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి ప్రపోజల్స్ చెప్తున్నారో చూడండి. 75 years తర్వాత ఉన్న వాళ్ళకి ఏదైనా ఇన్కమ్ ఇంట్రెస్ట్ కానీ అలా వస్తే దాని మీద ఎటువంటి ట్యాక్స్ అసలు వాళ్ళు ట్యాక్సే ఫైల్ చేయాల్సిన అక్కర్లేదు. స్మాల్ ట్యాక్స్ పేయర్స్ కోసం ట్యాక్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ ఒకటి పెడతాం. ఆడిటింగ్ అనేటటువంటిది ట్యాక్స్ ఆడిట్ రిక్వైర్మెంట్స్ని కొన్ని ఎగ్జామ్ట్ చేస్తాం మీరు కనుక డిజిటల్ పేమెంట్స్ చేస్తే. ప్రీ ఫైలింగ్ అనేటటువంటిది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వీటికి కూడా కావాలి. అఫోర్డబుల్ హౌసింగ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే
ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి 1.5 lakh వరకు ఇస్తాము. అదే ఇండైరెక్ట్ ట్యాక్సులకైతే కస్టమ్స్ డ్యూటీని రేషనలైజ్ చేయడం అన్ని సెక్టార్స్లో, ఎస్పెషలీ సోలార్ వీటికి సంబంధించి ఎంఎస్ఎంఈస్కి ఊతం ఇవ్వడము, కస్టమ్స్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద రేషనలైజ్ చేయడం ఇవన్నీ చేస్తాము. జిఎస్టీ కలెక్షన్స్ డిసెంబర్ 2020లో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టిన తర్వాత నుంచి వచ్చిన వాటిలో హయ్యెస్ట్ ఆ మంత్లోనే వచ్చింది. 1.15 lakh crores రిసీవ్ చేసుకుంది గవర్నమెంట్ అని చెప్తున్నారు. సరే, ఈ బడ్జెట్లో మరి దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఎంత అలొకేట్ చేశారు, అది ఇక్కడ ఉందండి. జస్ట్ మనం ది నంబర్ ఆఫ్ క్రోర్స్ ఇది అంతే, నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకుంటాం. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి రైల్వేస్కి ఎంత, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు, ఇవి కూడా జస్ట్ నంబర్స్, ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు. సరే, మరి ఓవరాల్గా గవర్నమెంట్కి ఏ సోర్సెస్ నుంచి మనీ వస్తుంది, దేని మీద అది ఖర్చు పెడుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఓవరాల్గా మనీ ఎక్కడి నుంచి గవర్నమెంట్కి వస్తుంది అని మనం గమనించి చూస్తే, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జిఎస్టీ నుంచి 15% ఈ ఇయర్ అండి, ఈ 2021-22కి సంబంధించి జిఎస్టీ నుంచి 15% వస్తుంది. బారోయింగ్స్ వీటి నుంచే 36%. గమనించాలి, అప్పు ఎంత హ్యూజ్ స్కేల్లో మరి ఉంటుందో ఆలోచించాలండి. జిఎస్టీ నుంచి ఓవరాల్గా మనకు వచ్చేటటువంటి మనీ 15%గా ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన మనీ, 36% బారోయింగ్స్ మరియు మిగిలిన లయబిలిటీస్ నుంచే వస్తుంది. జిఎస్టీ తర్వాత సెకండ్ పొజిషన్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది ఉంది. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ 13%. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ అనేటటువంటిది 13%. ఆ తర్వాత ఎక్సైజ్ డ్యూటీస్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, టొబాకో వీటి మీద అది ఉంది కదా, అది. కస్టమ్స్ డ్యూటీస్ నుంచి 3%. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఫీజు, ఫైన్స్ ఇలాంటి వాటి నుంచి. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, మనం ఏదైనా సేల్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది ఎల్ఐసిలో సేల్ చేయాలి అనుకుంటుంది. సో ఆ విధంగా దాని నుంచి వచ్చే డిస్ఇన్వెస్ట్మెంట్ మనీ ఏదైతే ఉందో అది డెట్ కాదు కదా, మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అక్కర్లేదు. సో అది దాని నుంచి 5%. ఈ విధంగా ఓవరాల్గా మనకి ఏది ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది ప్రిలిమ్స్లో అడగచ్చండి, జాగ్రత్తగా ఇది చూసుకుంటాం. మరి ఈ బడ్జెట్లో దేని మీద ఎక్కువ మనీ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్? ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ ఏదో చూడండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20%. వచ్చిన డబ్బుల్లో 20% వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఎక్కువ అప్పు ఉంటే ఏమవుతుందో అర్థమవుతుందా? గవర్నమెంట్ ఎందుకు ఎక్కువ అప్పు చేయకూడదు అంటే దానికి రీజన్ ఇదే. ఎక్కువ అప్పు చేసిందనుకో ఉన్న డబ్బుల్లో ఎక్కువ మొత్తం వడ్డీలకే కట్టుకుంటూ వెళ్ళాలి. సో అదొకటి, అది ఫస్ట్ ఎక్కువ కాంట్రిబ్యూషన్స్, ఎక్కువ ఖర్చు పెట్టేది. రెండోది స్టేట్స్ యొక్క షేర్. ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి చెప్తుంది కదా ఇంత షేర్ మీరు ఇవ్వాలి అని. సో స్టేట్స్ షేర్ అనేది 16% దానికి వెళ్ళిపోతుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏంటి, 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి స్కీమ్స్ ఉంటాయి, అవి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, వాటికి 14% వెళ్తుంది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిపి ఇంప్లిమెంట్ చేస్తాయా ఆ స్కీమ్స్. సబ్సిడీస్, ఎంఎస్పి అలాంటివి. డిఫెన్స్ సెక్టార్కి 8% ఓవరాల్గా బడ్జెట్లో. పెన్షన్స్ 5%. ఇలాగా బడ్జెట్లో ఎంతెంత దేనికి ఖర్చు పెడతారు అంటే ఇదన్నమాట. ఇదిగో ఇందాక మనం చూసిన దాన్ని ఈ చిన్న డయాగ్రామ్లో నీట్గా ఇచ్చిందండి. ఓవరాల్గా బడ్జెట్ సైజ్ అనేటటువంటిది 34.83 లక్షల కోట్లు, సుమారుగా 35 లక్షల కోట్లు అనుకుందాం. 35 లక్షల కోట్లలో దేనికి ఎంత, ఏది ఎంత ఖర్చు పెడతాము అన్నది ఇక్కడ ఉంది. ఒకసారి మీరు దీన్ని చూసుకోవచ్చు. దీని లింక్, ఈ ఇమేజ్ని మీకు పీడిఎఫ్ లాగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. మరి ఇయర్ బడ్జెట్కి సంబంధించి ఇక్కడ ఎంతెంత అమౌంట్ రెవెన్యూ రిసీట్గా వస్తుందో, ఎంత అమౌంట్ ఖర్చు పెడుతుందో క్యాపిటల్ రిసీట్గా వస్తుందో ఒకసారి చూద్దామండి. రెవెన్యూ రిసీట్ అనేటటువంటిది 2021-22 గాను సుమారుగా మనకి 17,88,000 కోట్ల రూపాయలు. ఏది రెవెన్యూ రిసీట్స్. అదే క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, డిస్ఇన్వెస్ట్మెంట్స్, లార్జ్ స్కేల్ బారోయింగ్స్ వాటి ద్వారా వచ్చేది. దీని కింద 1,69,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ రిసీట్స్గా వస్తున్నాయి. మరి ఖర్చు ఎలా ఉందో చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్, మీకు ఇవన్నీ తెలుసు అనుకుంటున్నానండి, పదాలన్నీ తెలుసు కదా. రెవెన్యూ రిసీట్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి, ఇవంతా రైట్. తెలియకపోతే ఒకసారి చూడాలండి.
రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఎంత అవ్వచ్చు అనుకుంటున్నాం? 29,29,000 కోట్ల రూపాయలు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనుకుంటున్నాం? 5,54,000 కోట్ల రూపాయలు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మరియు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కలిపితే, ఈ రెండూ కలిపితే మనకు వచ్చే రెవెన్యూ కంటే ఎక్కువ ఉందా లేదా గమనించండి. మనకి ఇక్కడ వచ్చే 17,88,000 కోట్ల రూపాయలని 1,69,000 కోట్ల రూపాయలని కలిపి చూడండి. ఇక్కడ 29,29,000 కోట్ల రూపాయలు, 5,05,000 కోట్ల రూపాయలు. అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. వచ్చే రెవెన్యూ కంటే ఎక్స్పెండిచర్ కనుక రెవెన్యూ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాము? లోటు, డెఫిసిట్ అని అంటాం. సో ఆ డెఫిసిట్ అనేటటువంటిది ఉంది. మరి ఎంత ఉంది ఆ డెఫిసిట్ అనేటటువంటిది ఒకసారి గమనించేద్దామా? సరే, మరి బడ్జెట్ అట్ గ్లాన్స్ ఒకసారి చూడండి. రెవెన్యూ రిసీట్స్ అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంతెంత వస్తుంది అని. సో ఓవరాల్గా రెవెన్యూ రిసీట్ అనేటటువంటిది ఈ విధంగా 17,88,000 కోట్లు సుమారుగా ఉంది. క్యాపిటల్ రిసీట్స్ అంటే మనకు వచ్చేటటువంటి లోన్స్, అదర్ రిసీట్స్, బారోయింగ్స్ అవంతా కలిపి సుమారుగా మనకి ఇక్కడ ఒక 16,94,000 కోట్ల రూపాయలు ఉంది. సరే, మరి టోటల్ రిసీట్స్ ఎంత అయినట్టు? 34 లక్షల ఇంత సుమారుగా ఇది ఉంది. టోటల్గా మన రిసీట్స్ అంటే మనకు వచ్చేది. టోటల్ ఎక్స్పెండిచర్ మనం ఖర్చు పెట్టేది టోటల్గా ఎంత ఉన్నట్టు? రెవెన్యూ అకౌంట్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, క్యాపిటల్ అకౌంట్ మొత్తం కలిపి ఓవరాల్గా మన ఖర్చు 34,83,236. మరి డెఫిసిట్స్ అంటే ఏంటి? ఇంతకీ రెండు సేమ్ అయిపోయినాయి కదా. బడ్జెట్ అన్నప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత వస్తున్నాయన్న రెండు ఈక్వలైజ్ చేస్తాం. ఎలా ఈక్వలైజ్ చేస్తాము? ఇదిగో ఇక్కడ బారోయింగ్స్ రాసుకున్నాం కదా, అందుకు. ఇది లేకుండా ఉంటే ఓన్లీ రెవెన్యూ రిసీట్స్ గమనించండి. రెవెన్యూ రిసీట్స్ మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ గమనించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రెవెన్యూ రిసీట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ డెఫిసిట్ వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఇక్కడ మనకి గ్యాప్ అనేటటువంటిది వస్తుంది. సో దాంతోపాటు ఇవన్నీ కూడా ఖర్చులే కదా. సో వీటన్నిటి కోసం బారోయింగ్స్ అనేటటువంటి హ్యూజ్ స్కేల్లో చేసుకుంటాము. అందువల్ల మనకి బారోయింగ్స్ వల్ల బడ్జెట్ ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అప్పు తెచ్చుకుంటామని చెప్తాం ముందే, రెండు బ్యాలెన్స్ చేయాలి. సో ఆ అప్పు వల్ల మనకి ఈ విధమైన డెఫిసిట్స్ అనేటటువంటివి వస్తాయి. రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఇవి ఈ విధంగా ఉన్నాయి. పర్సంటేజెస్ కూడా బ్రాకెట్స్లో ఉన్నాయి చూడండి. రెవెన్యూ డెఫిసిట్ 5.1%, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 4.1%, ఫిస్కల్ డెఫిసిట్ 6.8%, ప్రైమరీ డెఫిసిట్ 3.1%. సో ఒకసారి ఆ కాన్సెప్ట్స్ తెలిసాయనుకోండి, ఎందుకు ఇలా ఒక్కొక్కలాగా ఉన్నాయని మనకి ఈజీగా అర్థమవుతుంది. సరే, అవి బడ్జెట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, బడ్జెట్ స్పీచ్లో చెప్పినటువంటిది. ఒకసారి క్విక్గా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఏమేమి చెప్పారో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ అయితే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద 27 లక్షల కోట్ల రూపాయలని ఇంట్రడ్యూస్ చేశాము పాండమిక్ టైంలో అని మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన అని, ఆత్మనిర్భర్ ప్యాకేజెస్ అని, ఇలాగా రకరకాల ఆత్మనిర్భర్ ప్యాకేజ్ 1, 2, 3 ఇలా ఇచ్చారు కదా. సో ఓవరాల్గా ఇవన్నీ కలిపి 5 మినీ బడ్జెట్స్గా వాటిని చూడొచ్చు అని చెప్పారు. సరే, అది కూడా బాగుంది. కొత్త ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దామండి. కొత్త ఇనిషియేటివ్స్కి వచ్చేటప్పటికి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన, హెల్త్ కేర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దీన్ని అప్గ్రేడ్ చేసుకునేందుకు నెక్స్ట్ వచ్చే 6 సంవత్సరాల్లో 64,000 కోట్ల రూపాయలని స్పెండ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఉజ్వల అనేటటువంటి స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ఇందాక మనం చదువుకున్నవే ఒక చోట రాశానంతే. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని పెంచుతాము 100 మోర్ సిటీస్కి అన్నారు. జల్ జీవన్ మిషన్ అర్బన్ని స్టార్ట్ చేస్తున్నాము అన్నారు. ఫిన్టెక్ హబ్గా గిఫ్ట్ సిటీని మారుస్తామన్నారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్ని ఎక్స్టెండ్ చేస్తామన్నారు. డెవలప్మెంట్, ఇదిగో దాన్ని బాండ్ మార్కెట్స్ని డెవలప్ చేసేందుకు ఒక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని వస్తామన్నారు. టెక్స్టైల్స్కి సంబంధించి మిత్ర అనేటటువంటి స్కీమ్ని టెక్స్టైల్ పార్క్ స్కీమ్ అని చెప్పారు. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ 49 నుంచి 74 వరకు పెంచారు. డేటా అనలిటిక్స్ వీటన్నిటినీ పెంచుతాము, టెక్నాలజీని పెంచుకునేలాగా తీసుకొని వస్తాము అన్నారు. ఐడిబిఐ, ఎయిర్ ఇండియా వీటన్నిటిలో డిజిన్వెస్ట్మెంట్, ఈ పాయింట్ మనము అక్కడ లేదు, ఇక్కడ ఉంది చూడండి. డిజిన్వెస్ట్మెంట్ని పెంచుతామని చెప్తున్నారు. ఎల్ఐసిలో ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఫస్ట్ టైం దాని షేర్స్ బయట వాళ్ళకి అమ్మితే ఐపీఓ అంటారు, దాన్ని తీసుకొని వస్తాము అని చెప్తున్నారు.
స్టేట్స్కి ఇన్సెంటివ్ ప్యాకేజెస్ లాంటివి ఇస్తాము డిస్ఇన్వెస్ట్మెంట్కి వీటి కోసం అని చెప్తున్నారు. ఆత్మనిర్భర్ అభియాన్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్, దీనికోసం మైగ్రెంట్ వర్కర్స్, మైగ్రెంట్ లేబర్స్కి సంబంధించి 1 నేషన్ 1 రేషన్ కార్డ్ లాంటిది ఇంప్లిమెంట్ చేస్తాము. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ అనేది కల్పిస్తామని చెప్తున్నారు. ఎంఎస్ఎంఈస్కి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ మిషన్ కింద ఈ నేషనల్ ఇన్నోవేషన్ ఫండ్ కానీ, హైర్ ఎడ్యుకేషన్ కమిషన్ కానీ వీటిని తీసుకొని వస్తాము అని చెప్తున్నారు. డీప్ ఓషన్ మిషన్కి 4,000 కోట్లు అలొకేట్ చేశామని చెప్పారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఆల్రెడీ ఇవన్నీ మనం చదువుకున్నవే, సో మళ్ళీ ఒకసారి నీట్గా ఇవన్నీ చూసుకోవాలి. ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి జిస్ట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.